తుమ్మల సారు ఎంత నిమ్మలంగా కనిపిస్తాడో అంత సీరియస్ అవుతాడని ఇయ్యాలనే తెలిసింది. భద్రాచలంలో గోదావరి మీద కడుతున్న బ్రిడ్జిని చెకింగ్ చేసిండు తుమ్మల సారు. అయితే ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయట. దీన్ని చూసి మస్తు గరమైండు తుమ్మల నాగేశ్వరరావు సారు. ఏం పని చేస్తారయ్యా, ఈ బ్రిడ్జి కడతందుకు ఇన్ని రోజులా, అసలు మీతో అవుతుందా కాదా అని క్లాస్ తీసుకుని కమిట్స్ పెట్టిండంట కాంట్రాక్టర్ని. 2015లో 100 కోట్లతోని తుమ్మల సార్ హయాంలోనే దీన్ని షురు చేసిండ్రంట. అప్పుడు కూడా మంత్రిగా ఉంటుండేగా సారు, దగ్గరుండి మరీ పనులు చెప్పించిండంట. ఇక అటెన్కు కొన్ని పరిస్థితుల కారణంగా సారు ఓడిపోయిండుగా. మరి అప్పటి ఎమ్మెల్యే ఏం పట్టించుకుండేమో గానీ ఎట్లున్న బ్రిడ్జి అట్టనే ఉందంట. ఏడేసిన గొంగడి ఆనే ఉన్నదన్నట్లుగా ఒక్క రాయి కూడా ఆడికించి కదలేదంట. ఇక ఇప్పుడు మంత్రిగా మళ్ళా ఛార్జ్ తీసుకున్న తుమ్మల సారు ఏకాయికిన ఆ బ్రిడ్జిలోని చెకింగ్ చేస్తూ పోయిండట. కాంట్రాక్టర్ను పిలిపించి అడిగితే చేస్తా సార్, మాట్లాడతా సార్ అని బొంకిండట. ఈ బొంకులు నా దగ్గర నడవు, పనిచేస్తావా లేదా అని దమ్ము మిసలకుండా ఎక్కిపారేసిండంట. ఇక సార్ ఇడిచిపెట్టేటట్టు లేడని కాంట్రాక్టరు ఆఫీసర్లు చేస్తాం సార్ చేస్తామని వణుక్కుంటా చెప్పిర్రంట. ఇక ఇట్లా వణికిచ్చేటోళ్లు లేకనేగా రాష్ట్రాన్ని ఒక ఆట ఆడుకున్నది. అయినా ఒక బ్రిడ్జ్ కంప్లీట్ చేసేందుకు 7-8 ఏళ్లు పట్టిందంటే కాంట్రాక్టర్ల కథ ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ బ్రిడ్జి పనులు ఖతం చేయకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని తుమ్మల సారు వాళ్ళకి హెచ్చరిక చేసిండు. ఒగాలేడికి తప్పించుకొని బయటపడ్డా ఇంకో పని కాడ దొరికించుకొని వాళ్ళ పని చెప్తా అని అన్నాడు. ఇక సారి చెప్పిన ప్రతి దానికి తలకాయ నేలకేసి సరే సార్ అని అంటుర్రు కాంట్రాక్టర్లు ఇంకా ఆఫీసర్లు. కలెక్టర్ దగ్గరుండి పనులు చేయాలని మంత్రి సార్ ఆర్డర్ పాస్ చేసిండు. నిజంగా ఎంత ఘోరం చూడుర్రి. 8 ఏళ్ల కింద తుమ్మల సారే ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు ఆ పనులను మళ్ళా తుమ్మల సారే సురు చేయాల్సి వచ్చిందంటే ఎంత నత్త నడకన పనులు నడుస్తున్నాయో చూసుకోండి.